నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ప్లీనరీ వేదికగా వైకాపా 9 ఎన్నికల వాగ్దానాలు అధికారంలోకి వస్తే 4 ఏళ్లలో రైతులకు 50,000 3000 కిలోమీటర్ల పాదయాత్రకు జగన్ నిర్ణయం అక్టోబర్ 27న ఇడుపులపాయలో శ్రీకారం ప్రభుత్వంపై వైకాపా ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రులు అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తామని కేఈ సవాల్ మరో 8 నియామక పదవులు భర్తీ పుష్పరాజ్కు ఆహార కమిషన్ బాధ్యతలు వక్ఫ్ బోర్డు చైర్మన్గా జలీల్ ఖాన్ తిరుమలలో రేపటి నుంచి అద్దె గదులకు జీఎస్టీ వర్తింపు 1000 రూపాయలలోపు రూమ్లకు మినహాయింపు భారత సుస్థిర సమ్మిళిత ఆర్థికాభివృద్ధి విధానాలపై G20 ప్రశంసలు వ్యాపార అనుకూల కార్మిక సంస్కరణలను కొనియాడిన చర్యా నివేదిక ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఏకతాటిపైకి ఎన్డీయేతర విపక్షాలు ఉమ్మడిగా అభ్యర్థి నిలిపే యోచన గురు పూర్ణిమ వేళ కిటకిటలాడుతున్న ఆలయాలు సద్గురు సాయినాథుడికి విశేష పూజలు